హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. కలెక్షన్స్ విషయంలోనూ రికార్డుల విషయంలోనూ ఎప్పుడు నార్త్ స్టార్సే టాప్ లో ఉండేవారు. కానీ ఇప్పుడు టైం మారింది. కలెక్షన్స్ రికార్డ్స్ అంటే సౌత్ సినిమాలే అనేంతగా ఇక్కడ సినిమాలు ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. రికార్డ్స్ కలెక్షన్స్ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్స్ విషయంలో కూడా సౌత్ స్టార్సే టాప్ లో ఉండటం విశేషం. ఇంతకీ రెమ్యూనరేషన్స్ విషయంలో టాప్ లో ఉన్న సౌత్ స్టార్స్ ఎవరు? ఒకప్పుడు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇలా బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ మాత్రమే ఎక్కువగా ఉండేది. ఇక సౌత్లో కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ రెమ్యూనరేషన్ టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది. తెలుగు హీరోలు దూసుకొచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్ మొత్తం సీన్ మార్చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా బన్నీ నిలిచిన తక్కువ టైంలోనే ఆ ప్లేస్లో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారనేది ట్రేడ్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఈ మూవీ డైరెక్టర్. భారీ క్రేజీ మల్టీ స్టారర్గా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ జైలర్ 2 సినిమా చేయనున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి డైరెక్టర్. ఇటీవల ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలు రిలీజ్ చేసేశారు. ఈ వీడియోతో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశారా? అయితే ఈ మూవీ కోసం రజనీకాంత్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో రజనీ మళ్ళీ టాప్ ప్లేస్ లో నిలవడం విశేషం. రజనీకాంత్ తర్వాతి ప్లేస్ తలపతి విజయ్ది. కోలీవుడ్ లో విజయ్ కి ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తన చివరి చిత్రం జననాయగన్లో నటిస్తున్నాడు. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న జననాయగన్ మూవీ కోసం విజయ్ 270 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ నుంచి వచ్చే చివరి సినిమా కావడంతో భారీగా కలెక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో విజయ్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. రజనీ, విజయ్ తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీతో సినిమా చేయడం కోసం టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ పోటీ పడినప్పటికీ కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బన్నీ అట్లీ కాంబోలో పాన్ వరల్డ్ మూవీని నిర్మిస్తుంది. ఈ సినిమాను దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇటీవల ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నారు. అల్లు అర్జున్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఒకప్పుడు టాప్ లో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం 180 కోట్లతో టాప్ 4లో ఉన్నాడు. ఇక ప్రభాస్ తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ ఉన్నారు. అజిత్ రెమ్యూనరేషన్ 175 కోట్లు అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న మూవీకి 175 కోట్ల రెమ్యూనరేషన్ అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు తర్వాత స్థానంలో ఎన్టీఆర్ ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత దేవరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించాడు. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ దేవరా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయటం విశేషం. ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే డ్రాగన్ మూవీ కోసం ఎన్టీఆర్ 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఈ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ తర్వాత ప్లాన్ మారింది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ లో ఫామ్ వచ్చింది. అయితే ఆ తర్వాత నటించిన గేమ్ చేంజర్ మూవీ నిరాశపరిచింది. ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇటీవల పెద్ది నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే అంచనాలను భారీగా పెంచేసింది. మార్చి 27న పెద్ది సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ రెమ్యూనరేషన్ 125 కోట్లని సమాచారం. ఒకప్పుడు టాప్ రెమ్యూనరేషన్ స్టార్స్ అంటే బాలీవుడ్ స్టార్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు సౌత్ స్టార్స్ టాప్ లో ఉండటం విశేషం.